ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి స్వాగతం చెప్తూ నిన్నటి రోజున మా ప్రీతం నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి కృష్ణారెడ్డి గారి యొక్క వ్యాపార స్థలమైనటువంటి అన్నారం వారి నందు జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ విషయమై నిన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా నిన్నటి రోజున నిరసన తెలుపుతూ నిన్న కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా మేము నిరసన కార్యక్రమం తెలియజేశాం. అయితే ఈ రోజున ఉదయం వైఎస్ఆర్సీపీ పార్టీ వారి కార్యాలయం నందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ విషయమై ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి విషయాలపై ఈ రోజున మీడియా వారికి తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కోటూరు శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూటమి నాయకులకు అందరితో కలిసి ఈ పత్రికా సమావేశం నిర్వహించేటువంటి ముఖ్యోద్దేశాన్ని తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారు వివరించారు. చట్ట ప్రకారం ఒక వ్యక్తి ఆస్తుల్లో కానీ అతని అంతరంగిక విషయాల్లో కానీ ఇంకొకరు తలదూర్చడం అనేటువంటిది రాజ్యాంగపరమైనటువంటి హక్కు లేదా అనేటువంటిది ముందు తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా నిన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి అన్నవరం క్వారీ నందు ప్రైవేట్ వ్యక్తులు రెక్కి నిర్వహించడం జరిగింది. ఆ రెక్కి నిర్వహించడం చట్టబద్ధత కాదా అనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకోవాలి. చట్టబద్ధమైనటువంటి విషయాలు రాజ్యాంగ పరంగా అదే క్వారీ గవర్నమెంట్ పరంగా మైన్స్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ పరంగా చట్టబద్ధమైనటువంటి పర్మిషన్స్ తీసుకొని ఉండడం అనేది విదితమే. లోగడ వైసీపీ ప్రభుత్వంలో కావ్య కృష్ణారెడ్డి గారికి టికెట్ ఇస్తున్నారన్నటువంటి క్రమంలో అదే ప్రభుత్వం, లోగడ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కావ్య కృష్ణారెడ్డి గారి మీద అక్రమ తవ్వకాలు మైన్స్ లో తవ్వారని, పర్మిషన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువగా తవ్వి ఆ వనరులన్నీ దోచుకొని డబ్బు ఆదా చేసుకున్నారు అనేటువంటి విషయం అప్పుడు అలిగేషన్స్. దాంతో కావ్య కృష్ణారెడ్డి గారు హైకోర్టును ఆశ్రయించి అవన్నీ అలిగేషన్స్ అన్ని తప్పుడు అలిగేషన్స్, చట్ట ప్రకారమే మైనింగ్ జరిగింది అనేటువంటి దాన్ని ప్రూవ్ చేసుకొని క్లీన్ చిట్ ద్వారా ఎలక్షన్స్ ముందే తెలుసుకున్నారు. ఒకసారి అయిపోయింది. నిన్న ఈ డ్రోన్లలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆ క్వారీలో ప్రవేశించి దాన్ని మ్యాపింగ్ చేయడం ద్వారా, అదేవిధంగా దాన్ని సర్వే చేయడం ద్వారా పట్టుబడ్డారు. ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతూ మేమే మాజీ ఎమ్మెల్యే గారు కౌంటర్ ఇస్తూ నా ద్వారానే ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు మైనింగ్ లో జరిగేటువంటిది అక్రమాలను వెలికి తీసేదానికి నా ప్రోత్సాహం ద్వారానే వాళ్ళు ఆ మైన్ లోకి ప్రవేశించారు. డ్రోన్ ద్వారా చిత్రీకరించారు, మరి మేము పంపించాం. ఈలోగా వాళ్ళని పట్టుకొని
వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించారనేటువంటిది వాళ్ళ అలిగేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ప్రైవేట్ వ్యక్తులు ఇంకొకరి ఆస్తుల్లోకి చట్ట ప్రకారం తవ్వుకోమని చెప్పేటటువంటి గవర్నమెంట్ ద్వారా ఉన్నటువంటి ఆధీనంలోకి వ్యక్తిలోకి ప్రవేశించడం నేరమా కాదా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చట్ట ప్రకారంగా మైన్స్ అండ్ మినరల్స్ డిపార్ట్మెంట్కి, కన్సర్న్ మినిస్ట్రీకి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు కంప్లైంట్ చేయాలి. మీకు ఇచ్చింది 10 ఎకరాల తవ్వకానికి మాత్రమే, దీంతో సర్టన్ క్యూబిక్ మీటర్స్ మాత్రమే మీరు తీసుకోవాలి. దాని ఎక్స్టెంట్ గా ఇంకా కొంచెం విస్తరింపజేసుకొని అక్రమ మైనింగ్ చేసినటువంటి అలిగేషన్స్ మీరు ఆరోపించాలి. ప్రభుత్వం ద్వారా, కన్సర్న్ అథారిటీస్ ద్వారా దాన్ని ప్రూవ్ చేయగలగాలి. అది మీకు ప్రతి పౌరుడికి, మీకు ప్రతిపక్ష పార్టీలకి ఎవడైనా దాన్ని పోయి ఒక ఓటర్ అయినా కూడా దాన్ని చేయొచ్చు. అట్ట కాకుండా చట్ట వ్యతిరేకంగా మీ ప్రైవేట్ వ్యక్తుల్ని ప్రవేశింపజేసి డ్రోన్ ద్వారా ఇటువంటి చర్యలకు పాల్పడటం అనేటువంటిది ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం క్రైమ్. అది వదిలిపెట్టి మేము దీన్ని పంపించాము, మీరు అక్రమ కేసులు పెట్టినటువంటిది వాదన తప్పు. ఇప్పుడు మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీకు పాసిబిలిటీ ఉంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మైన్స్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం అంత కానీ, రాష్ట్ర ప్రభుత్వం అంత కానీ, మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీకు ఎన్ని ఎకరాలు లీజుకి ఇచ్చారు, దాంట్లో ఎన్ని క్యూబిక్ మీటర్లకు మీకు తీసేదానికి పర్మిషన్ ఉంది, దాన్ని ఎంతవరకు విస్తరించుకొని ఉన్నారు అని మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాన్ని చట్టబద్ధంగా తెప్పించుకోవచ్చు ఇన్ఫర్మేషన్. అనంతరం దాంట్లో ఏదన్నా ఫాల్ట్ ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు సర్వే చేయించడానికి మీరు పర్మిషన్, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని మీరు చేయించవచ్చు. దాంట్లో నేరం రుజువైతే బాధ్యులే. దీన్ని ఏమి మీరు పక్కన పెట్టి మీ సొంత ప్రకారంగా, మీ సొంత భూమిలో మాదిరిగా మీరు డ్రోన్ తోటి నేను నిర్ధారణ చేసడానికి మీరు ఎవరు? ఏ చట్టం మీకు కల్పించింది? దీన్ని ట్రెస్పాస్ చట్టం ప్రకారం నేరార్హమైంది. ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగత ఆరోపణల ద్వారా వ్యక్తిగతంగా కక్ష కట్టిట చేయడం అనేటువంటిది పద్ధతి కాదు. రాజకీయాల్లో ఉన్నారు, ఈ సంవత్సరం ఈ పార్టీ వస్తుంది, ఇంకొక సంవత్సరం ఇంకో పార్టీ వస్తుంది. ఎవరైనా కానీ నియమ నిబంధనలు బట్టి పనిచేయాలా, ప్రజలకి మేలు జరగాల. అదే విధంగా ఇంకొక దాంట్లో పెన్షన్ల విషయమో లేదనుకుంటే హౌసింగ్ లోన్స్ విషయంలో మీరే 10 మందికి ఇచ్చారు, ఇంకా ముందు ఎలిజిబిలిటీ మెంబర్స్ మీరు ఇవ్వలేక అట్లాంటి వాటిల్లో పోటీ పడాలి తప్పితే ఇటువంటి విషయాల్లో కాదు. రాజకీయ పార్టీలకి ఇటువంటి పోకడలు పద్ధతిగా ఉండకపోవచ్చు. దయచేసి ఇటువంటి విషయాలకు స్పష్టి చెప్పి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా. కృష్ణారెడ్డి మీద అక్రమమైన, వికృతమైన ఆరోపణలు చేస్తే తిప్పికొట్టడానికి పార్టీ ఉంది. అదేవిధంగా బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతోటి ఎంత దూరమైన మేము ప్రయాణిస్తాం. నిన్న జరిగిన మటుకు చట్ట ప్రకారంగా తప్పు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ఇక్కడికి ఇచ్చిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ నా నమస్కారములు. నిన్నటి రోజున మన ప్రియతమ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి జల్దంకి మండలం అన్నవరం గ్రామంలో వైసీపీ గుండాలు పోయి రెక్కి నిర్వహించడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఆ సంస్కృతిలో మానుకొని కావలిలో అభివృద్ధిలో పోటీ పడి ఏదైనా చేయకపోతే ఎమ్మెల్యే గారికి సలహాలు ఇవ్వాలి, కానీ ఎమ్మెల్యే గారి ఛాలెంజ్ని మీరు తీసుకోకుండా ఇలా రెక్కి నిర్వహించి ఏమి చేయాలని చెప్పేది ఇది ఎంత దుర్మార్గం. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియపరిచేది ఏంటంటే, ఏదన్నా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అభివృద్ధిలో పరిగెత్తు ఉంటే దానిని మీరు సలహాలు ఇవ్వాల్సింది పోనిచ్చి మీరు చేసేది చేయకుండా చేసి ఎమ్మెల్యే మీద లేనిపోని ఆరోపణలు ఇలా చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఈ యొక్క పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున మా ప్రీతమ శాసనసభ్యులు గారి మీద
అన్నవరంలో ఉన్నటువంటి అతని క్రషర్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొందరు చేసినటువంటి పని హేయమైన చర్య. ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న ఇటువంటి చర్యలకు ఎవరు కూడా పాల్పడింది కాదు. రాజకీయాల్లో గెలుస్తుంటారు, ఓడుతుంటారు, అది సర్వసాధారణం. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యాపార సముదాయాల మీద కానీ, వారి యొక్క వ్యక్తిగత విషయాలు కానీ, వారి ఇళ్ల దగ్గర కానీ మీరు రిగ్గి నిర్వహించి డ్రోన్ కెమెరాల మీద ఒక ముళ్ళ పొదల్లోకి వెళ్ళి అక్కడ ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అని నిర్వర్తించడం పెద్ద తప్పు. ఆ రిగ్గి నిర్వహించే సందర్భంలో ముందు రోజున మేమందరం కూడా పీతమ్మ శాసనసభ్యుల గారితో సోడారం వాళ్ళ యొక్క టెంకాయల తోపులోకి వెళ్ళాం. వెళ్ళిన సందర్భంలో బయట చాలా మంది ఉన్నప్పుడు ఆ మధ్యలో ఆయన అన్నాడు, రేపటి రోజున అన్నవరం క్వారీ దగ్గరికి వెళ్ళి ఆ మామిడి చెట్లు, ఆ క్వారీ విషయాలు కొన్ని ఉన్నాయి చూసుకొని మధ్యాహ్నం నుంచి అపాయింట్మెంట్ ఉంటే అమరావతి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి అందరి ముందు చెప్పడం జరిగింది. కానీ ఆయన ఎమ్మటే ఉదయాన్నే అక్కడికి వెళ్లకుండా ఉదయాన్నే ఆయన అక్కడి నుంచి ఆ యొక్క ముఖ్యమంత్రి గారితో వారికి సమావేశం ఉన్నందువల్ల నేరుగా వెళ్ళారు. అంటే ముందుగానే గ్రహించి ప్రియతమ శాసనసభ్యులు అన్నవరం క్వారీకి వస్తున్నారు అని తెలిసి 25,000 పెట్టి అక్కడ ఏదో ఫంక్షన్ అని చెప్పి వారికి అభూత కల్పన సృష్టించి కెమెరా వాళ్ళు ఒకరిని పిలిపించి వాళ్ళ ఆఫీస్లో పనిచేసేటటువంటి వేణుని తీసుకుని వెళ్ళి ఇంకిద్దరు రౌడీ షీటర్లు, వాళ్ళిద్దరు రౌడీ షీటర్లే, వాళ్ళు కూడా అక్కడ ఉండి ఇవన్నీ కూడా గ్రహించడం జరిగింది. మామిడి చెట్లలో ఉండి ముళ్ళ పొదల దగ్గర. అంటే ఆయన వస్తున్నాడా లేదా, ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఏ విధంగా వస్తున్నాడు అని నిర్వహించడం జరిగింది. అదృష్టవశాత్తు ఆయన అమరావతి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి వేణు అమాయకుడు, వేణుకి 2 పిల్లలు ఉన్నారు, అతను 15,000 రూపాయల జీతగాడు. అటువంటి వేల మీద అక్రమ కేసులు పెడుతున్నావు అని చెప్పేటటువంటి బుద్ధి ఉంది. ఆ పిల్లకాయల మీద ప్రేమ అభిమానాలు ఉన్నప్పుడు ఆ స్థానంలో మీరు పోవచ్చుగా. వాళ్ళ కుటుంబాలు 2 పిల్లలు ఉన్నారు, మన దగ్గర పనిచేసేవాడు, వాడు ఎందుకు వాడి జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి మీకు బుద్ధి ఉన్నప్పుడు మీరు వెళ్ళాలి కదా అక్కడికి. ఆ స్థానం కాడికి డ్రోన్ కెమెరాలు తీసుకొని ఆ పిల్లల జీవితం ఎందుకు నాశనం చేయటం? వాడి జీవితాన్ని నాశనం చేసి వాడి పోతే సంఘానికి వాడే పోతాడులే, మనకెందుకు, మనం ముందు సుఖంగా ఇళ్లలో ఏసీలు వేసుకొని కూర్చున్నామా అని చెప్పి నేను గ్రహించినటువంటి పెద్ద మనుషులు ఈ రోజు గగ్గోలు పెడతారు. సరే వీళ్ళు పోయారు, సరే బాగానే ఉంది. దానికి కూడా డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, నేరుగా దొంగచాటుగా పొలంలో కూర్చొని తీయాల్సిన అవసరం లే. దొంగచాటుగా తీయాల్సిన అవసరం ఏంటి? సరే వీళ్ళు తీశారు, పిల్లకాయలు మంచివాళ్ళు, ఏదో ఆయన విజువల్స్ తీయమన్నాడంట, వీళ్ళు పోయారంట, వాడు చేతకాడు కాబట్టి వాడు పని చేశాడు. ఆ ఇద్దరు ఎందుకు పోయారు? రాజేష్కి శ్రావణ్కి సంబంధం ఏంటి? ఆల్రెడీ ఇటీవల గ్రూపులో మనం చూసాం. ఆ శ్రావణ్ అనే వ్యక్తి ఏమైనా ఎక్కడున్నామని చెప్పి చాటింగ్ చేసుకుంటా ఉంటే నెల రోజుల నుంచి నేను మా అన్నారంలో ఉన్నాను చూసుకున్నావురా అంటున్నాడు. అంటే నెల రోజుల నుంచి నువ్వు అక్కడే ఉండి కావలి శాసనసభ్యుడు ఎప్పుడు వస్తాడు, ఏ విధంగా వస్తాడు, ఎంతమందితో వస్తాడు అని చెప్పి అక్కడే ఉన్న రిగ్గి నిర్వహించి కావాలకి చెప్తా ఉన్నావా? సరే వాళ్ళు వచ్చారు, అక్కడ ఉండే సిబ్బంది చూసుకొని అడ్డుపడ్డారు. వాళ్ళు ఏదో ఇద్దరు దోసుకున్నారు, ఈడొక పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు పట్టుకున్నారు. ఈ ఇద్దరు ఎందుకు పరిగెత్తారు? ఈ ఇద్దరు చాలల్లో కింద పడతా పైన పడతా కింద పడతా పైన పడతా ఎందుకు పరిగెత్తారు వీళ్ళు? మీరు నిజాయితీగా కేవలం అక్కడ ఉన్నటువంటి క్వారీ మీద మీరు విజువల్స్ తీయదలుచుకుని పోతే మీరిద్దరు ఇక్కడ ఉండాలిగా. పోలీసులు వచ్చినప్పటికీ మీరు ఎందుకు పరిగెత్తారు? దొంగతనం చేయడానికి పోయిన వాళ్ళకే భయం, పోలీసులు వస్తారు కాబట్టి దెబ్బ వెళ్ళిపోతారు. నిజాయితీగా ఉన్నప్పుడు మీరు అక్కడ ఉండాలా? చెప్పండి, తప్పే ఉందా? విజువల్ తీసుకుంటా ఉంటాడు, చెప్పాడయ్యా మేము వచ్చామయ్యా, వాళ్ళు వస్తుంటే వాళ్ళతో పాటు మేము కూడా తోడు వచ్చామయ్యా చెప్పండి, తప్పులేదు. ఇది కరెక్టేనా? ఏవి కథలు అవుతున్నారంటే దానికోసం నేను డైరెక్ట్గానే
న్యూస్ ఛానల్లో మనం చూసినప్పుడు ఆయనే చెప్తున్నాడు నేనే పొమ్మన్నానని. ఎట్ట పొమ్మంటారే? ఏ విధంగా పొమ్మంటారు అనుకున్నా? సంవత్సరం 4 నెలల నుంచి ప్రీతమ్మ శాసనసభ్యులు కావాలో ఉంటే ఏ రోజైనా మీకు సంబంధించినటువంటి కార్యకలాపాల మీద కానీ మీ ఇంటి వద్ద కానీ డ్రోన్ కెమెరాస్ పెట్టడం కానీ ఆ కార్యకలాపాల మీద ఎంక్వైరీ చేయటం కానీ ఏ రోజున జరిగిందా? మీ పని మీరు చూసుకుంటున్నారు, ఆయన అభివృద్ధి ఆయన చేసుకుంటా ఉన్నారు. ఈ రోజు ఆయన వ్యాపారం మీద చేయడానికి మైనింగ్ శాఖ ఉంది కదా, ఆ శాఖ రిపోర్ట్ చేయండి. ఈ విధంగా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆడు మొత్తం అన్ని ప్రైవేట్ భూముల్లో కూడా లేకపోతే గవర్నమెంట్ భూములు ఆయన కొనగొడతా ఉన్నాడని చెప్పండి. తెలుగుదేశం పార్టీలో మహానాడు కార్యక్రమానికి ₹1 కోటి ఏ రోజు అయితే ప్రకటించారో ఆ రోజు సుమారుగా 140 కోట్ల రూపాయలు మైనింగ్ శాఖ ఈయన ఎగ్గొట్టే డబ్బులు అని చెప్పి నోటీస్ ఇచ్చారు. అదే గవర్నమెంట్ లో 4 రోజుల కల్లా ఎటువంటి బాకీ లేదు కిషారెడ్డి గారు, ఆయన లెక్క పర్ఫెక్ట్ గా ఉంది చెప్పి క్లీన్ చిట్ ఇచ్చారు. అయిపోయింది, దాని శాఖ అయిపోయింది. ఇప్పుడు పని ఏంది? ఆడగబ్బోలు పెట్టండి దేనికి? ఏంటి ఏంటి కార్యక్రమాలు? అసలు ఏం జరుగుతుంది? అసలు కావాలో ఇప్పుడు చూసాము మనం. గెలిచిన వాళ్ళు పక్కన పోతా ఉంటే ఓడిన వాళ్ళు కూడా స్కూటర్ ఎక్కి యానా శెట్టి పోతా ఉంటే యానకొండరెడ్డి పైన పోయేవాడు, లేకపోతే ఇంకొక నాయకుడు పోతే ఇంకొక నాయకుడితో పాటు ఫంక్షన్లకు పోయేవాళ్ళు. ఇలా ఎప్పుడైనా మనం చూసామా? భావి తరాల వాళ్ళు ఏమి ఇస్తున్నారు అసలు? మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళకి మనం? సరే, తుమ్మలపేట శిలాపలకం బదులు కొట్టారు. ఎవరు బదులు కొట్టారు? ముందు రోజు శిలాపలకం బాగున్నప్పుడు కెమెరాలు తోడి దాన్ని తీసి షూట్ చేశారు. తెల్లవారు పగల కొట్టారు. పగల కొట్టిన తర్వాత ఏమో జరిగిపోయింది రాత్రి అన్నాడు. ఆడు మన వాళ్ళు మంచి కాబట్టి అన్ని వీడియోలు తీసి ఎవరెవరు బారు కొట్టి ఏంటని కేసులు పెట్టారు, లోపలేశారు. అది మేము పగల కొట్టలేదు, మాకు సంబంధం లేదు మీరు అనగలిగారా? మీరే పగల కొట్టారు. మీరే మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పగల కొట్టారని చెప్పి మాట్లాడతారు. ఇందాక మా శెట్టి గారు మా నారాయణ అంట ఏదో నవ్వుతున్నాడు. ఆయన ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నవ్వుకుంటున్నారంట ఈ కేసు గురించి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? మీడియా వాళ్ళ మీద దాడులు అంట. ఎవరు మీడియా? మళ్ళీ వార్త నాయసాన్ని కొట్టింది ఎవరు? జలదంకి ప్రభాకర్ని కొట్టింది ఎవరు? ముజీదిని కొట్టింది ఎవరు? మన మనోహరు చిలకపాటి మనోహరు ఆ రోజు ఎలక్షన్కి ముందు ఒక వీడియో పెట్టాడని చెప్పి అతన్ని హఠమార్చేదానికి ప్రయత్నిస్తే ఆయన పోయి జాముకున్నాడు ఆ రోజు నా అబ్బాయి. ఇవన్నీ ఎవరు చేశారు మీడియా మీద? ఇంక నుంచైనా ఇటువంటి పద్ధతులన్నీ మానుకొని ఇంకా ఇంకొకటి మా మిత్రుడు ఆయన మధ్యపోయిన రఘు వచ్చాడు. బిడ్డ గురించి కావిడికి వచ్చాడు లేక ఆయన ఏదో మాట్లాడితే సవాళ్ళు విసురుతానంటున్నాడు. మీరు నిజంగా ఆడహత్యాయత్నం ప్రయత్నిస్తే మీకు సవాలు ఇస్తున్నా దేవుడి దగ్గర రాండి అన్నాడు. దేవుడు అన్నా కూడా నీకు అసలు నమ్మకం ఉందా? ఎలక్షన్కి ముందు కౌంటింగ్ ముందు నేను కొండబెట్టకుండా పాదయాత్ర వస్తానని చెప్పి నేను గ్రూపుల్లో పెడితే ఏం పెట్టావు నువ్వు కామెంట్? కొన్ని అనివార్య కారణముల చేత కొండబెట్టగుంట్లో పైన ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆ నుంచి వెళ్ళిపోయినాడు అని చెప్పిన పెట్టు. దేవుణ్ణి ఎల్లగొట్టేటంత సంస్కృతి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేవుడి మీద సవాలు ఇస్తావేంది? నువ్వు మగోడివైతే నీకు దమ్ముంటే నేను ఒక సవాలు విసురుతున్నా. నిన్న జరిగినటువంటి అన్నవరం క్వారీలో జరిగినటువంటి మొత్తం పర్యవసానం అది అంతా కూడా తప్పు అని నేను చెప్తున్నా. ఒక ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి ఒక అధికార పార్టీ శాసనసభకు సంబంధించి విజువల్స్ తీసేదానికి ఆ క్వారీ దగ్గర మీరు పోవడం తప్పు అని నేను చెప్తున్నా. నువ్వు మగోడు అయితే తప్పు కాదని చెప్పి నువ్వు రా. రేపు శివాలని నేను వస్తారా? నువ్వు రా. నువ్వు మగోడు అయితే నువ్వు రా. అది చేయటం తప్పు అని నేను చెప్తా. తప్పు కాదని నువ్వు చెప్పు. సిగ్గుండాలా మాట్లాడేవాళ్ళు కత్తి ఉండేదా? ఆ కత్తిని దారంతా తీసుకొని దొంగతనంగా మరి తీసేటప్పుడు దబ స్కూటర్ మీద పోవటం ఏంటి? వాళ్ళని ఎవరో కారులో గుద్దటం ఏంటి? వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళని కిడ్నాప్ చేయడానికి తీసుకొని పోయారంట. అసలు విజువల్ చేయడానికి పోవడం దేనికి? వాళ్ళు పరిగెత్తడం దేనికి? అసలు ఆ పరిగెత్తడం అంతా తక్కువ రైతని మిగిలిదా? ఇక్కడి నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని ఇటంటే ఏదో చెప్తున్నారు. అబ్బాయి ఏదో రఘు ఏదో నవరసాలు కాదు, నా చింతపండు రసం అది. నవరసాలు కాదే, చింతపండు రసం అదే. నవరసాలు ఏందే? ఇంకొక ఆయన అబ్బా ఏమేంటో కవితలు వెళ్తున్నాడు ఏదో లేస్తున్నారు కాదు.
నన్నయ్య తిక్కన్న ఎర్రన ముగ్గురు కవులు చేసినా కూడా మీ నాటకం ఎవరికి ఇదిగాల. వాళ్ళ ముగ్గురు కూడా చేతగాలి ఇంత నాటకం ఆడేదానికి, మీ కవితలు రాసేదానికి. పాపం ఆ రోజు చదువుకున్నాం మనం, నన్నయ్య తిక్కన్న ఎర్రన ముగ్గురు కవులు అని చదువుకున్నాం. వాళ్ళకు కూడా చేతగాలి ఇంత కవితలు వెళ్ళేదానికి, ఇన్ని కవితలు రాసేదానికి. కవితలు బాగా పండలేదు, తిరగబడింది. ఇంక నుంచైనా జాగ్రత్తగా అభివృద్ధి పదంలో నాయకుడు చేస్తా ఉన్నాడు. ఆ చేసే అభివృద్ధిని ప్రోత్సహించండి. తప్పులుంటే వేరే చూపించండి, తప్పులేదు. ఎందుకంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. అది పోయేసి ఈ విధంగా ఇంత ఎప్పుడు కావాలో లేదు సంస్కృతి ప్రశాంతమైన కావాలని ఈ విధంగా మారణాయుధాలతోటి విజువల్ తీసి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, ఒకరి మీద చేయడం అనేది పద్ధతి, మంచి పద్ధతి కాదు. ఇంక నుంచే నా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి కార్యక్రమాలు స్వస్తి పలికి ప్రీతమ శాసనసభ్యులు చేసే కార్యక్రమానికి మీరందరూ కూడా అభివృద్ధి పదంలో చేసే కార్యక్రమానికి మీరు సహాయ సహకారం అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. ప్రైవేట్ ప్రాపర్టీలో చదువుకున్న వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, చిన్న చిన్న విషయాలు కాకుండా ఒక వ్యక్తి మీద దాడి యత్నం చేయడం అనేది, ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో తెలిసిన ప్రాపర్టీ అయినా కానీ పర్మిషన్ తీసుకుని వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది ఎక్కడైనా. అలాంటి ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో డ్రోన్స్ ద్వారా వెళ్ళడం అనేది చట్ట ప్రకారం అది విరుద్ధం. ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో రిక్కీ నిర్వహించడం అనేది కూడా చట్ట వ్యతిరేకమైన విషయం. అటువంటి ఒక మాజీ శాసనసభ్యులకు తెలియకపోవడం, ఒక పక్కన వాళ్ళతో చెప్పించుకోవడం అనేది కూడా చాలా సిగ్గుచేరం. అది చాలా దారుణమైన విషయంగా మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే దాని దగ్గర శాఖలు, దాని దగ్గర ఎంక్వైరీ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి. ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి మీకు ఈ విషయం తెలియంది కాదు. ఈ రోజు పబ్లిక్ పరంగా మీరు చాలా దారుణమైన విషయం చేశారనేది ప్రతి ఒక్కరు దీన్ని చూస్తున్నారు. ఒక ఎమ్మెల్యే గారి క్వారీలో, రిజిస్టర్డ్ క్వారీలో వ్యక్తిగతంగా ఒక ప్రైవేట్ వ్యక్తుల్ని పంపించడం అనేది చాలా దారుణమైన విషయం. వాళ్ళ ప్రాపర్టీలో ఇల్లీగల్ గా ప్రవేశించడమే కాదు, డ్రోన్ కెమెరాలతో ఇల్లీగల్ గా చిత్రీకరించడం అనేది కూడా చట్ట వ్యతిరేకమైన విషయం. దీన్ని మీకు చెప్పవలసిన దుస్థితి మాకు రావడం చాలా బాధాకరమైన విషయం. నిన్నటి రోజున మీరు చేసినటువంటి దారుణమైన చర్య జనసేన, బీజేపీ, టీడీపీ అందరూ చాలా శాంతియుతంగా నిన్న నిరసన చేయడం జరిగింది. ఇటువంటివి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆవేశపరులు ఉంటారు, కానీ నిన్న జరిగిన విషయం చాలా శాంతియుతంగా జరిగింది. మీరు ముందు ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులందరికీ కూడా, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న అన్నవరం పోలీ దగ్గర జరిగినటువంటి విషయము చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే కృష్ణారెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి ఈ వైసీపీ నాయకులు నిన్న అక్కడ రెక్కీ నిర్వహించడం జరిగింది. అది వాస్తవంగా ఆ ప్రాపర్టీలో అక్రమాలు జరుగుతున్నాయని, అందువల్ల మేము కావాలని మా మనుషులు పంపించి రెక్కీ నిర్వహించామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది, మాజీ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కానీ ఒక ప్రైవేటు ప్రాపర్టీలో మీరు దాదాపు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఒక ప్రైవేటు ప్రాపర్టీలో మీరు మనుషులు పంపించి రెక్కీ నిర్వహించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఒకసారి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. తర్వాత అక్కడ వెళ్ళినటువంటి వ్యక్తులు నిజంగా అక్కడ వీడియో డ్రోన్ కెమెరా తోటి అక్కడ వ్యవహారాలకు సంబంధించి మేము వీడియో తీస్తున్నామని చెప్పారు, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. వాస్తవంగా అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. మీరు వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మారణాయుధాలు పెట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ విషయం ఎమ్మెల్యే గారికి అంటే తెలిసి చేయించారా, లేకపోతే తెలియకుండా జరిగింది అనేది తెలీదు. తర్వాత ఇక్కడ హత్యా ప్రయత్నం చేయడానికి జరిగిందా ఇన్సిడెంట్, లేదా వ్యాపార వ్యవహారాల మీద అంటే అక్రమాలు జరుగుతున్నాయి అనేది ఏది జరుగుతున్నాయని చెప్పేసి పంపించామని చెబుతున్నారు. ఇది పోలీసు వారు దర్యాప్తు చేసి వాస్తవాలు వెలికి తీయవలసిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతుంది. కావలి పట్టణం ప్రశాంతమైనటువంటి పట్టణమే కాదు, నియోజకవర్గం మొత్తం కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. గత దాదాపుగా మనకి 10 మంది ఎమ్మెల్యేలుగా ఇక్కడ గెలిచినప్పటికీ ఎక్కడ కూడా ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. మీరు 10 సంవత్సరాలు పరిపాలన ఉన్నప్పుడు ఈ మిత్రపక్షాలకు సంబంధించి ఎవరు కూడా మీ మీద దాడులు చేయడం కానీ, అలాగే మీ ఆస్తుల మీద రెక్కీలు నిర్వహించడం కానీ, ఆస్తులను డ్యామేజ్ చేయడం కానీ ఎప్పుడూ జరగలేదు. కానీ మీరు ఓడిపోయి సంవత్సరం కూడా కాలేదు, ఇంత అసహనంతో ఇటువంటి పనులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం.
కాబట్టి ఒక ఉన్నతంగా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నతంగా గౌరవంగా మీరు ప్రవర్తించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఈరోజు నిన్న దగ్గర నుంచి కూడా కావలి నియోజకవర్గం కానీ జిల్లా కానీ రాష్ట్రంలో ఒక సంచలనంగా మారి ఛానల్స్ అన్నింటిలో కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇది ఈరోజు మళ్ళా వాళ్ళు వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య సారాంశం హత్యాయత్నం జరిగిందా అక్కడ అనే దాని మీద వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి నేర చరిత్రుడైతే ఖచ్చితంగా ఏ సంఘటన జరిగినా ఏ చిన్న ఇది జరిగినా ఖచ్చితంగా ఆ సైడే ఆలోచనలు పోతాయి, 100% పోతాయి. ఎందుకంటే ఈరోజు గతంలో మనం ఇక్కడ శాసనసభ్యులందరినీ చూసాం. మీరు శాసనసభ్యులు అయిన తర్వాత ఒక 5 ఏళ్ళు ప్రతిపక్ష పాత్ర చేశాడు, ఒక 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. ప్రతిపక్ష పాత్ర చేసినప్పుడు ఏమీ తెలియని అమాయకుల్లాగా నేను వస్తే అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చాడు. వచ్చిన నాటి నుంచి కూడా ఎన్ని సంఘటనలు కావల్లో చూడని సంఘటనలు ఉంటాయో అన్ని కావలకు పరిచయం చేసిన వ్యక్తులు మీరు. ఎందుకంటే ధ్వంసం చేయాల్సిన కాడి నుంచి ఫస్ట్ ఎన్టీఆర్ బొమ్మతో స్టార్ట్ చేశారు, ముసునూరు ఎన్టీఆర్ బొమ్మతో. ఆ తర్వాత పైలాన్ని కూల్చారు, వరుస పెట్టి విలేకరులను కొట్టారు, ఇంకా వ్యక్తులను కొట్టారు, ఆస్తులు లాక్కున్నారు, దౌర్జన్యాలు చేశారు. ఎన్నెన్ని సంఘటనలు కడప సంస్కృతి, రాయలసీమ సంస్కృతి మీ జగన్మోహన్ రెడ్డి నిర్వహించే పనులన్నీ కావలి నియోజకవర్గంలో నువ్వు నీ అనుచరుడు చేశారు. ఈరోజు జరిగిన సంఘటనలో 1 సంవత్సరం పాటు ఈరోజు అధికారంలోకి రావటం, మన శాసనసభ్యుడు కావలి మన కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఎన్నో పనుల్ని ఈరోజు అనతి కాలంలోనే సంవత్సరంలోనే కళ్ళకు కనిపించే పనులన్నీ చేస్తా ఉన్నారు. అది ప్రజల్లో తొలి అడుగు కార్యక్రమం, ఇంటింటి కార్యక్రమం నిర్వహించినప్పుడు ప్రతి ఇంట్లో కూడా వారిలో ఉన్న సంతోషాన్ని చూసాం. ఎందుకంటే సూపర్ 6 లో అన్ని జరుగుతూ ఉన్నాయి, తర్వాత ఇవి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే ఎక్కడ పాపులారిటీ పెరుగుతుందో అసహనంతో ఏం చేయాలో అర్థం కాక నువ్వు ఈ మధ్యనే తుమ్మలపేంట సెంటర్లో ఆ ధ్వంసం చేయటం జరిగింది. అది ధ్వంసం చేస్తే నీవు ధ్వంసం చేసుకున్నావు, మీరు పెట్టిన విగ్రహ ఏదో శిలాపలకాలు దాన్ని ధ్వంసం చేసుకుంటే ఎవడు చట్టరీత్యా నేరం కావచ్చు, కానీ దాన్ని పట్టించుకున్నప్పుడు గమ్ముగా ఉండేవాడు. కానీ నువ్వే దాన్ని వెమ్మటే ఒక 10 నిమిషాల్లోనే దాన్ని మళ్ళా తెలుగుదేశం వాళ్ళ మీద చిత్రీకరించి తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా ధ్వంసం చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడే పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఉంచి మా వాళ్ళు వీడియో తీసి ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఎందుకంటే అక్కడ క్లియర్ గా తెలుగుదేశం మన వైసీపీకి ఉన్న ఆ నాయకులు ఇద్దరు కూడా ముఖ్య నాయకులు కూడా అక్కడ ఉండటం, పక్కనే ఆ దగ్గరలో వారు వైసీపీ నాయకులు కూడా ఉండటం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఇవన్నీ కూడా నేర చరిత్రలో ఉన్న వ్యక్తులు కాబట్టి ఈ రోజు మీరు అక్కడికి పోయినప్పుడు నిజంగా మీరు మళ్ళా దాన్ని బల్లగుద్ది మేమే పంపించామని చెప్తున్నారు. ఇది ఎంత అంటే కఠినమైన నేరస్తుడు కూడా ఆ విధంగా చెప్పరు. ఎందుకంటే ఈ సంఘటనలు ఎందుకు ఎంత చుట్టూ తిరుగుతున్నాయంటే ముందు రోజే మీరు అందరూ వీడియోలో కూడా చూసుంటారు. ఆయన కొబ్బరి తోటకి పోవటం జరిగింది చోడారంలో. నెక్స్ట్ డే మళ్ళీ క్వారీ దగ్గర కూడా రావాలనే ఆలోచన ఉన్నది. మన మిత్రుడు ప్రసాద్ గారు చెప్పినట్టు నాతో కూడా ఎమ్మెల్యే గారు ఆ రోజు ఉదయాన్నే ఉంటే క్వారీ దగ్గర ఏదో తోటకి పోయేసి అక్కడి నుంచి విజయవాడ పోవాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ జరిగిన సంఘటనలు చూస్తే వాళ్ళ నలుగురే కాదు, గుట్టల్లో ఇంకా ఒక 2 కార్లు ఉన్నాయి దగ్గరలో. అది ఎవరు వీళ్ళేమి బయటికి చెప్పట్లే, అది కూడా పోలీసు వారి విచారణ జరుగుతూ ఉంది, అది కూడా బయటకు వస్తుంది. వీళ్ళకి మారణాయుధాలు ఎత్తుకోపోవాల్సిన పని ఏంది? ఆ తర్వాత పోయిన వాళ్ళతో వ్యక్తులతో అరగంటకి 20 నిమిషాలకి ప్రతాప్ రెడ్డి ఫోన్లు ఉన్నాయా లేదా నేను అడుగుతున్నా. నీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు ప్రమాణికం చేస్తావా, నేను వస్తాను, నువ్వు వాళ్ళకి ఫోన్ చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నావు. ఎందుకంటే ఇది ప్రమాణికాలు దేవుడు ఒక మంచి వ్యక్తుల్ని ఇచ్చేస్తాడు, కానీ నీలాంటి దుర్మార్గులకి ఎప్పుడు సపోర్ట్ చేయడు. కాబట్టి నీ చరిత్ర అయిపోయింది. ఎందుకంటే నువ్వు ఇలాంటి సందర్భాల్లో ఇంకా కూడా దిగజారిపోయి ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడా కూడా నిన్ను చూసే నాదుడు లేడు, కనికరించే వీళ్ళు ఈ విధంగా అందరినీ కేసుల్లో ఇరికిస్తూ అమాయకులందరినీ కూడా పంపిస్తూ నేనున్నానని చెప్పి
ధైర్యాన్ని ఊరికే ఉసిగొలుపుతూ వాళ్ళని పంపించిన తర్వాత వారందరూ కూడా ఈ మధ్య కేసులు ఇరుక్కునేవాళ్ళు పరివర్తన చెంది వాళ్ళు ఇంకా మంచి ప్రవర్తనతో ఇతని దగ్గర పోకూడదు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నీ దగ్గర ఉండే అంశాలు ఇంకా ఉన్న వాళ్ళని కూడా ఇంకా ఖాళీ చేయించే పరిస్థితి తీసుకొచ్చుకుంటావు. ఈ రోజు నువ్వు బెంగళూరుకే పరిమితం అవుతావు తప్పితే ఈ రోజు కావలి నియోజకవర్గంలో ఎప్పుడో నీ క్యారెక్టర్ పూర్తిగా పోయిన తర్వాత మళ్ళా మనిషి నేను అది ఇచ్చేస్తానంటే నమ్మే పరిస్థితి ఉంటున్నదని చెప్పి నేను ఖండిస్తూ అతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉన్నాను. మీడియా మిత్రులకి పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజు జరిగిన సంఘటన చాలా దారుణం అండి. గత 10 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి ఇప్పుడు మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సార్ గారు చేస్తుంటే ఓర్చుకోలేకపోతున్నానండి. ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీకు ఏదో ఒక రోజు గట్టిగా బుద్ధి చెప్తారండి. ఈ రోజు మార్నింగ్ కూడా ఎవరో లేడీ మాట్లాడుతుంటే వైసీపీ క్యాండిడేట్ చూసామండి. ఏదో చెప్తున్నారు, మా నాయకుడు చాలా మంచోడు, నీతిపరుడు, మాకు ఇలాంటివి నేర్పించలేదు అని. మీ నాయకుడు కన్నాండి మీ వైసీపీ భాగవతంలో మేము చాలా చూసామండి. చాలా సినిమాలే చూపించారండి. రక్త చరిత్ర కాదండి, దాని మించిన సినిమాలు మేము కూడా చూస్తున్నామండి మీ వైసీపీ హయాంలో. ఇప్పుడు మా నాయకుడు మాకు నేర్పించిన పాఠం ఒకటేనండి. ఏమంటే నిన్న సంఘటనకి మేము చాలా కోప్పడి సార్ మేము ఎమ్మెల్యే గారికి వెళ్ళి ధర్నా చేస్తామంటే సార్ ఒప్పుకోలేదండి. దాన్ని మీరు ఆయన మాకు నీతిగా నిజాయితీగా అమ్మ మనకి ఎప్పుడు మంచి జరిగిద్ది, మనకి ఇలా చేసిన వాళ్ళని త్వరలోనే ప్రజలే ఖండిస్తారు, ప్రజలే చూస్తున్నారండి. ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన కూటమి నాయకులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి రోజున కావలిలో జరిగినటువంటి కార్యక్రమం అందరికీ తెలిసిందే. అన్నవరం క్వారీలో ఒక నిమిషం సైలెన్స్ అందరూ. కొంతమంది దుండగులు డ్రోన్లు మారణాలతో రెక్కి నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబట్టడం, కొంతమంది అక్కడి నుంచి పరారవటం, కొంతమంది గుట్టల్లో దాంకుని అక్కడి నుంచి పరారవటం, రకరకాల కథనాలు మనకు తెలిసినాయి. నిన్న అది అన్నవరం క్వారీ అనేది కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారిది. ఆ క్వారీలో ఇటువంటి కార్యక్రమం జరిగిందన్న విషయం మీద నిన్నటి రోజున శాసనసభ్యులు గారు అక్కడికి వస్తారనే భావనతోనే ఈ కార్యక్రమం జరిగింది. ఆయన మీద అత్యాయత్నం చేసేదానికే ఈ కార్యక్రమాలు అక్కడ నిర్వహించారని తెలుగుదేశం పార్టీ పూర్తిగా నమ్ముతా ఉంది. ఎందుకంటే డ్రోన్లు ఎగరేసారు, ఏదో కార్యక్రమం చేయబోయాము, అక్కడ ఉండే మరి అవినీతిగా జరిగే క్రషింగ్ అంతా ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి మేము ఆ కార్యక్రమం చేయబోయామని మరి ఈరోజు వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు. దొరికారు కాబట్టి డ్రోన్లు, దొరకకపోతే గొట్టలు, రాడ్లు, కత్తులు. దొరికారు కాబట్టి డ్రోన్లు ఎగరేస్తామని చెప్తా ఉన్నారు. పెద్దలందరూ చెప్పారు డ్రోన్లు ఎగరేయటం కూడా నేరమే, చట్టపరంగా దాన్ని శిక్షించాల్సి ఉందని. కానీ అక్కడే పోయిన వాళ్ళని మీరు ఎవరిని పంపాలి? మీరు చలో అన్నవరం కార్యక్రమం తీసుకోండి, లేకపోతే మరొక రిజనల్ తారణ కమిటీ వేయండి, ఇంకేదైనా చేయండి. అయినా ఇవన్నీ వేసేదానికి కూడా మీకు సిగ్గు, లజ్జ, బుద్ధి ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే మరి గత ఎన్నికల ముందే దానికి 148 కోట్ల రూపాయలు జరిమానా వేస్తే కోర్టులో ఇది చాలా తప్పుగా చేశారు అని చెప్పి దాని కేసుని డిస్మిస్ చేయడం జరిగింది. మరి బుద్ధి లేకుండా నాయకులు మళ్ళా ఈ రోజున ఆ విషయం మీద మాట్లాడాము, అక్కడ జరిగే అవినీతి గురించి మాట్లాడుతున్నాము, దాన్ని తెలుసుకునే దానికి పోయాము అని చెప్తానికి మీకు నోరు ఎలా వస్తుందని సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి పోయేటప్పుడు ఎవరు పోవాలి? విలేకరులు పోవాలి. మన చెప్పినట్టు రౌడీ షీటర్లు ఎందుకు పోయారు అక్కడికి?
రౌడీ షీటర్లు మీరు ఎందుకు తయారు చేస్తున్నారు అని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా దళితుల మొత్తాన్ని చంపి ఆ దళితుల రక్తం ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన వైసీపీ వాళ్ళ రక్త మాంసాలతోటి మరి పాలన చేసింది. ఈ రోజున అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రాగానే అదే దళితుల్ని వెరవేసి వాళ్ళ రౌడీ షీటర్లుగా, వాళ్ళ దొంగలుగా, వాళ్ళ ప్రతి కార్యక్రమానికి వాళ్ళ చిల్లరిచ్చి వాళ్ళని సర్వనాశనం చేస్తా ఉంటాయి. ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు అనుకుంటా శివకుమార్ రెడ్డి ఆయన మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, అన్యం పుణ్యం తెలియని వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. అక్కడున్న అబ్బాయి వేణు ఎవరు అతను చాలా ఇబ్బంది పడ్డాడు, పిల్లలు లేరు, 15,000 చేతిగాడు, వాళ్ళు పోయి రెక్కీ నిర్వహించేదానికి పోయాడంటే నువ్వేం చేస్తున్నావు? రెక్కీ నిర్వహించాల్సినాడు నువ్వు, 100 కోట్ల దోపిడీ చేస్తున్నాడు నువ్వు. వాడు కన్నులు పూటారాడు ఏం చేస్తున్నాడు? వాడు మధ్యపోయిన రఘు ఏం చేస్తున్నాడు? మీరు ఎగరేంటాడు వాడి డ్రోన్లు, మా వాళ్ళు మాది కూడా దొరికారు మీకు. వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఈరోజు 15,000 20,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేస్తా ఉంది వైసీపీ పార్టీ. వాళ్ళను చంపి వాళ్ళ ఓట్ల అధికారంలోకి వచ్చి వాళ్ళని చంపి పాలన చేస్తే అదే మాదిగల్ని ఈరోజు డబ్బులతో ఎరవేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటా ఉన్నారు. కోట్ల రూపాయలు సంపాదించిన మీరంతేమయ్యారు? ఏమయ్యారు మీరందరి సందర్భంగా అడుగుతా ఉన్నా. రాయుడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు అతను, ఆయన ఏం చేస్తున్నాడు? కర్మలు పూడి నారాయణ నిన్న జోకులు వేస్తున్నాడు అక్కడ, ఎందుకంటే ఇరుక్కుంది మావాడు కాబట్టి. మీ వాళ్ళు ఎవరు ఇరుక్కోలేదుగా, నీకు పోయే ధైర్యం లేదుగా, ప్రెస్ మీద మైక్ తీసుకొని మాట్లాడటం తప్ప ఏదైనా ధర్నాలు నువ్వు చేస్తుంటావా నీ బతుక్కి? శ్రావణ్ ఎవడు, రాజేష్ ఎవడు, లేకపోతే ఇంతకు ముందు చేసినటువంటి వెంకట్రావు ఎవరు, ఫైనాన్స్ కేసులు ఇరుక్కున్న వాళ్ళలో ఎక్కువ శాతం మంది ఎవరు? దళితులు. ఓట్లేసి మమ్మల్ని గెలిపించేది వాళ్ళే, వాళ్ళని చంపేది మీరే, వాళ్ళ కేసుల్లో ఇరికిచ్చేది మీరే, వాళ్ళకి చిల్లరిచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేసేది మీరేనా? ఇటువంటి వాళ్ళ శాసనసభ్యులు, ఇటువంటి వ్యక్తులు శాసనసభ్యులు అయితే ఈ ఎస్సీ ఎస్టీ జనాలకి ఏంటి ప్రయోజనం? నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మా సోదరి మా పార్టీలో ఎంపీ పోయి ఆ పార్టీలోకి పోయినవి పెద్ద స్పీచ్ ఇస్తా ఉంది. హరి మహేశ్వర్ అంటారు, నడుము కట్టిండన్నా ఉద్యోగం చేస్తుంటా, ఈ గంట లేరు పోటీ కట్టు నడుము కట్టేదా? ఏదమ్మా నువ్వు నడుము కట్టేదే? ఏం చేస్తే నడుము కట్టాలా? ఈ కావలి నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తున్నందుకు నడుము కట్టాలా, లేకపోతే నిన్ను ఎంపీపీ చేయించినందుకు నడుము కట్టాలా? బుద్ధి ఉందా నీకు? దుగ్గిరాల కరుణాకర్ చచ్చిపోతే అక్కడ ఉండి రెడ్లకి అనుకూలంగా మాట్లాడుతూ వైసీపీకి అనుకూలంగా మాట్లాడి సిగ్గులేని దాని నువ్వు ఆ జాతిలో ఉండి జాతి మనిషి చచ్చిపోతే వాడికి వ్యతిరేకంగా మాట్లాడి జాతి పరువు తీసిందని నువ్వు నడుము కట్టి ఈ దేశ అకృత్యాలకి న్యాయానికి అన్నదమ్ములందరూ కలిసి వచ్చి వెంట నడవాలంట. ఇంకంటే లేరు. ఏకగ్రీవంగా ఎంపీడీసీ అయ్యి తెలుగుదేశం పార్టీ పుణ్యాన ఏకగ్రీవంగా ఎంపీ పోయింది. నీకేమి నొప్పి తెలియట్లా. నొప్పి తెలిస్తే తెలుస్తుంది. 4 ఏళ్ళు ఉంది అధికారం. 1 సంవత్సరం మీరు అనధికారంలో ఉండి 4 ఏళ్ళు మేము అధికారంలో ఉంటేనే మీరు ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారంటే ఈ 4 ఏళ్లలో మేము మిమ్మల్ని ఏం చేయాలి? మేము వస్తే చూస్తాం. మీరు రావాలంటే 4 ఏళ్ళు పట్టదు. అప్పుడు మేమెంత చూడాల? 4 ఏళ్ళ తర్వాత మీరు వస్తారా? చర్చలు కూడా చాలా అన్యాయం, చాలా అక్రమం. ఎమ్మెల్యే గారు బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి మాజీ శాసనసభ్యుడు లాగా ప్రవర్తించే వ్యక్తులు ఈ రాష్ట్రంలో మనకి ఎక్కడ కనపట్టాల. అతి కిరాతకుడు కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు.
లేని పక్షంలో తుమ్మలపేటలో శిలాపలకాన్ని ధ్వంసం చేసి తెలుగుదేశం వాళ్ళు ధ్వంసం చేశారని చెప్తారు. సీమరాజు అని ఒక అతనుడు, ఏమిరా మా చిన్నాయిని మేము చంపుకుంటే తప్ప, మా చిన్నాయిని మేము చంపుకుని ఉన్నట్టు మా శిలాపలకాన్ని మేము పగల కొడితే తప్ప అన్నట్టుంది. మా గొడ్డలే మా చిన్నాయన మేము చంపుకున్నాం మీకేంటి బాధ అంటున్నాడు. అట్నే ఇక్కడ వాళ్ళ శిలాపలకం వాళ్ళ నాయకుడు వేసాడు, వాళ్ళు పగల కొట్టుకుంటుంటారు. బుద్ధి, సిగ్గు, జ్ఞానం, నీచం ఏమీ లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదేమంటే అవినీతి చేస్తున్నాడు. అస్సలు ఇప్పుడు జరిగినంత అవినీతి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ జరగలేదంట. పిచ్చోళ్ళారా, వాళ్ళని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారంట. మిమ్మల్ని కర్రు కాల్చి ఎక్కడో పెడితే 11 సీట్లకు వచ్చారు. మళ్ళీ మీరు మమ్మల్ని ప్రజలు కోరుకుంటారు. సిగ్గులే, మిమ్మల్ని ఎక్కడో పెట్టింది కర్రు కాల్చి ఎక్కడో పెడితే 11 సీట్లకు వచ్చారు మీరు. మళ్ళీ ప్రజల్లో మేము పోతున్నామని మేము చెప్తున్నామని మరి నాయన 32,000తో ఓడారురా మీరు. కర్రు కాల్చి ఎక్కడో పెట్టారు మీకు జనాలు, 32,000తో ఓడారు. ఇంకా 2 బాక్సులు లెక్కేలు అయితే 35 అయి ఉండేది. వాళ్ళని చూసంట ఓర్చుకోలేకపోతున్నాడంట. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, 32,000తో ఇంతవరకు ఎవరు వాడలేదు మేము కాబట్టి ఓడామని చెప్తున్నాడు. సిగ్గు, లజ్జ ఏదో ఉండాలమ్మా. మాట్లాడాలంటే నీతి, నిజాయితీ. సత్యారి చంద్రులు మొత్తం వైసీపీలో పుట్టినట్టు మాట్లాడుతున్నారు దొంగలంతా. సత్యారి చంద్రులు మొత్తం వైసీపీలో ఉంటారు. అక్కడ మీ జాతకాలు ఎవరు తెలియని కదా. దొంగ పట్టాలు, దొంగ పెన్షన్లు, స్మగ్లింగ్, గంజాయి, డ్రగ్స్, వీటన్నిటితోటి లక్షలాది రూపాయలు సంపాదించుకొని బ్రతికిన బ్రతుకులు మాకు తెలియదా? మాట్లాడేదానికి సిగ్గు, లజ్జ, చీము, రక్తం ఉండాలి. మనిషికి ధైర్యం, మనిషిలో నిజాయితీ ఉండాలి. మాట్లాడేటప్పుడు నిజాయితీ లేని మాటలు దేనికంటే జాతిని నిలువడా ముంచుతా ఉంటే ఇంకా పక్కన చేరి తానా తందరని చప్పట్లు కొడతా. అదేమంటే ఇవరు 4 విలేకరులు ఉన్నట్టు వాళ్ళ మీద పడతారు. వచ్చి సిగ్గుండాలి. మీ కాళ్ళు 30 మంది విలేకరులు మీ కాళ్ళు లేకుండా ఉన్నారా? మీరు చెప్పేది కూడా వాళ్ళే. ఇప్పుడు మా విలేకరులు పంపించామయ్యా ఆడికి రెక్కి నిర్వహించేదానికి. బుద్ధి లేని వ్యవహారం, సిగ్గులేని వ్యవహారం. జగన్మోహన్ రెడ్డిని పులివెందల్లో, ఒంటిమిట్టలో డిపాజిట్లు రాకుండా తరిమి కొడితే వీళ్ళు అధికారంలోకి వస్తారంట. మరలా పులివెందల్లో 600 ఓట్లు. సిగ్గుందా మీకు? ఆలోచన చేయండి ఒకసారి. అరే బాబా, కాంగ్రెస్ పార్టీ కన్నా పోడరా, కనీసం గుర్తింపు, బుద్ధన ఉంటుంది మీకు. జగన్ సొంత నియోజకవర్గంలో 600 ఓట్ల. ఎంత రిక్కింగ్ చేశారో, ఎంత సైక్లింగ్ చేశారో, ఎంత ఏమైనా చేస్తారో 600 ఓట్ల. సిగ్గుందా జగన్కి మీకు? మళ్ళీ మీరు మాకు అగ్రస్గా మాట్లాడటం. ఎవరు వేరే మహిళ తొడగట్టుండన్నా, నడువు చుట్టుండన్నా అంటుంది. నాకెవరు నీ భోగాసం మాకు తెలుసులేమ్మా. మా ఊరే మీది, లేక మీ ఊరు మాది. ఇవన్నీ కూడా స్వస్తి పలకాలి. తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని, సంక్షేమాన్ని నమ్ముకున్న పార్టీ. తెలుగుదేశం పార్టీ ప్రజల జీవితాన్ని బాగు చేసేదానికి ఏర్పడ్డ పార్టీ. తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ. కానీ అవినీతి పునాదుల మీద, శవాల పంచాయతీ మీద ఏర్పడ్డ పార్టీగా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతాడు ఎవడరా? తెలుగుదేశం పార్టీని కబ్జా చేసిందని మాట్లాడేవాడు. ఈ పార్టీ మాది, మా రక్త మాంసాలతో ఏర్పాటు చేసుకున్న పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీని కూలీ చేసి వచ్చిన పార్టీ రా వైసీపీ పార్టీ. సభా పునాదుల మీద వచ్చిన పార్టీ వైసీపీ పార్టీ. ఈ రోజుకి మీ జీవితం ఏంది? మీది జీవితం ఓదార్పు యాత్ర. ఎవడు వస్తున్నా మనం ఓదార్చాలి. ఇంకేమైనా ఉందా మీకు? మీ బతుకు ఇంకేమైనా ఉందా? పోయిన 5 ఏళ్లలో
ఏం చేశారు మీరు? ఏది ఇచ్చినా ఈ రోజున కానీ మొత్తం వాడు చేసినటువంటి స్కాముల్ని లెక్కేస్తే జగన్ నెక్స్ట్ తరంలో కూడా జైలు ఉండాల్సిందే. నెక్స్ట్ తరం మళ్ళీ పుడితే జగన్ మళ్ళీ పుట్టినా జైల్లో ఉండాల్సిందే. అతను ఈ తరంలో కాదు, అన్ని నేరాలు చేశాడు. ఆర్థిక నేరగాడు, ఆరితేరిన నేరగాడు జాగ్రత్త అని బాబు గారు చెప్పారు. ఆరితేరిన కటూరియస్ క్రిమినల్. వీళ్ళు డ్రోన్ ఎగరేయాల్సింది ఎక్కడ? బొద్దురుపాడులో, కౌరుగుంటలో, దగదత్తులో మీరు ఎత్తిన గ్రామీణ ఉంది, అక్కడ పోయేయండి డ్రోన్. సముద్రం ఇసుక తెచ్చి కాలేజీ పక్కన ఈ ఇసుకను కలిపి మిక్సింగ్ చేసి బెంగళూరు పంపించారు. అక్కడ ఎగిరేయండి డ్రోన్లు. లీగల్ ప్రాపర్టీలో వీడెవరు డ్రోన్లు ఎగిరేసేదానికి? మీకేం సంబంధం? గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తోటి, మైన్స్ పర్మిషన్, డిపార్ట్మెంట్ పర్మిషన్ తోటి చేస్తున్న వ్యాపారాన్ని చేసరికి ప్రతాప్ రెడ్డి ఏమన్నా మైనింగ్ ఆఫీసరా? నాకు అర్థం కావట్లేదు. ఆయన ఇంజనీర్ ఏదో చదువుకున్నాడో తెలుసు నాకు. ఆయన ఏమన్నా మైనింగ్ ఆఫీసరా? ఈ పోయిన వాళ్ళందరూ దాంట్లో ఏమన్నా ఎంప్లాయీసా? మేము ఒకటే చెప్తున్నాం, దెబ్బకు దెబ్బ సమాధానం. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కాదు, ఎవడైనా కానీ మా నాయకుడు జోలికి వచ్చినా, మా జోలికి వచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడు ఎవడైనా సరే, వాళ్ళేదో పోజులు రాయిళ్ళు, చాలా మంది పోజులు వేస్తా మాట్లాడుతూ ఉంటారు. మీ వెనకుండే చిల్లులు చూసుకుంటారు, ముందర మీ బతుకులు చూసుకోండి. మీ జీవితాల్లో మొదటి ఎక్కడ స్టార్ట్ అయ్యేదో తెలుసుకోండి. మీ జీవితాలు మొదలెక్కడ స్టార్ట్ అయ్యి మీరు ఎన్ని నేరాలు చేశారు, ఎంత అవినీతి చేశారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని మాట్లాడు. అవి మాట్లాడకుండా ధైర్యం ఉంటే ఇప్పుడు దీని మీద చేయండి. అవినీతి చేయకుండా మేము ఈ డబ్బు సంపాదించామని మీరు ఎవడైనా ప్రమాణం చేయగలరు. నేను వస్తారండి. శివాలయమా, చర్చ, మసీదా అవినీతి చేశారు, అది చేశారు, ఇది చేశారు చెప్తారు కదా. దమ్ముంటే ఎవడైనా అవినీతి చేసికుండా ఈ స్థాయి దాకా వచ్చామని చెప్పి వైసీపీ ఉన్నారు. రమ్మను, నేను వస్తా. ఈ తెలుగుదేశం పార్టీలో నేను అవినీతి చేయలేదని దమ్మున ఎవడెవరండి? పిరికి బంద మాటలు, పిరికి బంద చర్యలు, హత్య రాజకీయాలు, హత్య ప్రవృత్తితో ఏర్పడిన పార్టీ తండ్రిని, చిన్నాయన్ని, ఆఖరి చెల్లిని, తల్లిని కూడా వధించాలని ఏర్పాటు చేయబడ్డటువంటి ఆ పార్టీలో ఉన్న నాయకులు మీరు. మా నాయకుడి గురించి, మా పార్టీ గురించి, మా నాయకుల గురించే మీరు మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని తెలియపరుస్తా ఉన్నా. మేము పోలీసు వారికి చెప్తా ఉన్నాం, దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ వేయాలి, అందరినీ అరెస్ట్ చేయాలి, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలని, అలాగే మా శాసనసభ్యులకు సరైనటువంటి భద్రత కూడా కల్పించాలని. ఎందుకంటే నాకు తెలుసు, గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే గారు చాలా ఒక స్ట్రిక్ట్ ఒక ఇన్ఫర్మేషన్తో ఉన్నారు. రూమ్ లో కూడా ఒక సిస్టమాటిక్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. అందరినీ కూడా లోపలించుకుంటా డైరెక్ట్ గా 1 by 1 పంపిస్తా ఉన్నారు. ప్రతి విషయం మీద క్షుణ్ణంగా ఆలోచిస్తా ఉన్నారు. ఆయన కూడా ఒక అవగాహన ఉంది. ప్రాణాలు తీసైన అధికారంలోకి వచ్చే పార్టీ అవసరం ఉందని ఆయనకు కూడా తెలుసు. మొన్న కూడా ఆయన మాట్లాడాడు, అవసరమైతే నన్నన్నా తెగనార్చుకొని రా, ఆ కార్యకర్తల జోలికి రావద్దు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఇటువంటి పిరికి బంద చర్యలు మానుకోవాలని, పోలీసులు చర్యలు తీసుకోవాలని. ఇటువంటి పిరికి బంద ప్రెస్ మీట్లు పెడితే మీకు గట్టిగా గుణపాఠం చెప్తాను సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సంఘటన అందరికి తెలుసు, పెద్దలందరూ మాట్లాడారు. అయితే నేను కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. నిన్నట జరిగిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు వెంటనే చేపట్టాలి. వెంటనే ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ అరెస్ట్ జరగకపోతే మరి కావల్లో ప్రశాంతంగా ఉన్న కావల్ని పులివెందల్లాగా తయారు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతా ఉన్నాను. ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని వెంటనే
అరెస్ట్ చేయకపోతే ఎస్సీసీల ఆధ్వర్యంలో 2-3 రోజుల్లోనే ప్రతాప్ కుమార్ రెడ్డిని ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తాం. ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటిని 2-3 రోజుల్లోనే ముట్టడిస్తాం ఎస్సీసీల ఆధ్వర్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వెంటనే అధికారులు, పోలీస్ అధికారులు స్పందించి ప్రతాప్ కుమార్ రెడ్డి దాంట్లో ఉన్న మిగతా ఆయన అనుచరులందరినీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సంఘటన చాలా దారుణమైన సంఘటన. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు, మేధావులు కూడా దీన్ని ఖండించాలి. ఎందుకంటే ప్రశాంతమైన కావలి వాతావరణాన్ని ఒక నేరపూరితమైన చరిత్రగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఈ దాన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గాన్ని శాంతి భద్రతలను కాపాడటంలో కానీ, శాంతి భద్రతలను కాపాడటంతో పాటు ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని నడిపించడంలో కానీ మన కావ్య కృష్ణారెడ్డి ఈ కావలి నియోజకవర్గాన్ని కాపు కాస్తున్నాడు. అటువంటి వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క ఆలోచన, ఈ అభివృద్ధి ఆలోచనని ఏ విధంగా సహించలేకపోతున్నారో నాకు అర్థం కావటం లేదు. ప్రజాస్వామ్యవాదులుగా ఏదన్నా ఉంటే దాన్ని మా ప్రధానంగా ఏం చేయాలంటే, మనం ఏదన్నా తప్పు చేస్తుంటే దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలి. కానీ ఈ విధంగా హత్యా రాజకీయాలు చేయటం, ఈ విధంగా నేరపూరితమైన ఆ చరిత్ర కల్లా వాళ్ళని అక్కడ పంపించి భయభ్రాంతులను చేయటం అనేది చాలా దారుణము. ఈ విషయం మీద ఖచ్చితంగా నిన్న అక్కడ జరిగిన సంఘటనని పోలీసులు విచారణ జరిపి దానిలో బాధితులైన వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి ధన్యవాదాలు. ఇక్కడ సమావేశం అవడానికి కారణం నిన్న జరిగిన కార్యక్రమం మీద దాన్ని ప్రజలందరూ కానీ, నాయకులందరూ కానీ అందరూ కూడా ఆ కార్యక్రమాల గురించి తెలిసినాక ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఎంతో ఇలాంటిది జరగకూడదు అని ప్రజలు కానీ, నాయకులు కూడా అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక మంచి ఎమ్మెల్యే కావలికి వచ్చాడని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎక్కడ పట్టినా కావలి పట్టణంలో గతంలో జరిగిన అభివృద్ధి, ఏ ట్రంక్ రోడ్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అభివృద్ధి జరిగింది. ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తూ పోతూ ఉన్నాడు. చేస్తూ పోతూ ఉంటే దానికి మంచి పేరు వస్తుంది. అది అవాస్తవం కాదు. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పొచ్చు. ఎవరికైనా అక్కడ మాట్లాడిన వాళ్ళు కానీ, నేను కూడా అక్కడే ఉన్నా, చెప్తున్నా. గౌరవ ఎమ్మెల్యే గారు చేసినంత అభివృద్ధి గతంలో జరిగిందా చెప్పమని నేను కోరుకుంటున్నాను. సవాల్ ఒకటే విషయం ఏంటంటే, ఇప్పటికైనా ప్రతాపన్న సేవ చేయడానికి రాలా, ఏదో చేయడానికి వచ్చాడు, ఆయనకి ఏదో ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టు కావాలి. ఈరోజు జరుగుతుంది నీకు నిజంగా మీకు అనిపిస్తే, గౌరవ ఎమ్మెల్యే గారు చేసే పనిలో నేనేం చేయలేకపోయా, ఎమ్మెల్యే గారు ఏం చేశారు, ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఆయన చేసిన అభివృద్ధిలో కానీ ప్రజలకి దగ్గరగా చేసే పనులు ఎక్కడైనా పోటీ పడితే దానికి మంచిది. అలా కాకుండా ఏదో ఒక విధంగా ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనం ఏం చేసామో మనకు తెలుసు. ఎంతసేపుడికి ఇంకొకరు ఎవరు కావాలో ఎంతసేపుడికి ఇంకా బ్లాక్ మెయిల్ తత్వం ఎందుకు? ఎవరు వ్యాపారం చేసుకోవాలి, ఎవరు చేయకూడదు, మనం ఒక్కరమే చేయాలి, మనం ఒక్కరమే ఉండాలి. అది మన సంస్కృతి. దానికోసం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఏదో ఒక విధంగా జరిగిపోతున్న అభివృద్ధి మీద, ఎమ్మెల్యే గారి మీద ఏదో బురద చల్లాలి, ఏదో ఒక విధంగా నేను ఇన్వాల్వ్మెంట్ ఉందనంటే జనాల్లో కనిపించాలి. అలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదని నేను ప్రతాప్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగానే ఏదో చెప్తున్నా. ఎందుకంటే మనం చేసింది ఏదైనా ఉంటే చెప్పొచ్చు, ఇంకోటి చేస్తా ఉంటే ఏదో ఒక విధంగా ఏదో ఒకటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి
డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నావా లేదా అనేది ఫస్ట్ మన మనసుకు ఒకటి తెలుసు కదా. చేసి మళ్ళా ఏదో ఒకటి తెలియని దానికి అమాయకుల్ని కుసికొల్పి వాళ్ళందరినీ కూడా బలి చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా మనం చేసేది చాలా పెద్ద తప్పని మనన్నీ ఏం చేస్తున్నా జనాలు గమనిస్తున్నారని, ప్రజలు గమనిస్తున్నారని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్న జరిగిన విషయం అక్కడ ఏదో అక్రమమైన జరుగుతుందనో వేరే ఉద్దేశంతో జరుగుతుందని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే కృష్ణారెడ్డి గారు నిన్న ఉదయం అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి, ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం మారిపోయి అమరావతి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఆయన వెళ్ళే టైంలోనే అక్కడ దొరికిన నలుగురు మాత్రమే మనకు కనబడుతున్నారు. చుట్టుపక్కల వెహికల్స్ లో కూడా మనుషులు ఉన్నారనేది మాకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం. పోలీసు వారికి కూడా ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం, దయచేసి నిజాలు బయట పెట్టే విధంగా మీరు విచారించండి. ఇది హత్యాయత్నమా లేదా అనే విషయాన్ని మనకి ధృవీకరించి చెప్పాల్సిందే పోలీసు వారే. గత 2-3 నెలల కాలంగా మాకున్నటువంటి సమాచారం మేరకు కృష్ణారెడ్డి గారి మీద దాడి జరుగుతుంది అనేది మేము అనుకుంటూనే ఉన్నాం. పరిస్థితులు ఆ రకంగా తీసుకువెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వారి యొక్క తీరు, శిలాఫలకం పగలగొట్టి తెలుగుదేశం వారు పగలగొట్టారంటాం. ఈ రకంగా గత 2-3 నెలల కాలంగా పరిస్థితులన్నీ కూడా గమనించిన మీదటే మేము ఈ రోజున ఇది హత్యాయత్నం అని మేము చెప్పగలుగుతున్నాం. దయచేసి దీని మీద పూర్తి విచారించి పోలీసు వారు దోషులు కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నిన్నటి రోజున జరిగిన విషయం మీద ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉదయం వైఎస్ఆర్సీపీ పార్టీ అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ఎంత హాస్యాస్పదం అంటే అసలు నవ్వితే నవ్వుపోదురుగా సామెత చెప్పినట్టు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద 12-13 కేసులు పెట్టున్నారు. ఈ రోజు ఉదయం అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఏ ఒక్కరి మీద కేసు ఉందా? దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు అడగాలి. అదే అక్రమ కేసులు అంటున్నారు కదా, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయని. ఈ రోజుకి నా పాస్పోర్ట్ రెన్యువల్ కాల. నేను గూండాని, నేను సంఘ విద్రోహ శక్తిని, నేను రౌడీని, నా మీద 12 కేసులు పెట్టేది. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి అక్రమాల మీద మేము నిరసన కలవెత్తితే మా మీద 12 కేసులు పెట్టారు. ఇక్కడ ఉన్న కూర్చున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరి మీద కేసులే. అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు అర్థమవుతుందా? జనాలు ఏమనుకుంటున్నారో కూడా తెలియదా? సరే కనీసం మీడియా మిత్రులకు అందరికీ తెలుసు కదా మా అందరి మీద కేసులు ఉన్నాయని. ఈ రోజున ప్రెస్ లో మాట్లాడి ఏ ఒక్కరి మీద కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసు లేదే. ఎవరి మీద అక్రమ కేసులు పెట్టాము? గత 2019-24 మధ్యలో మీరు చేసినటువంటి రాక్షస పాలన, మా అందరి మీద కేసులు, ఇదే ప్రత్యక్ష సాక్ష్యం, వేరే అక్కర్లేదు ఎవరికి కూడా. పైలాన్ని పడగొట్టడం అయితేనేవి, అక్రమంగా గ్రాములు ఇసుక దందాలు అయితేనేవి, ప్రశ్నించిన వారి మీద దాడులు చేయడం అయితేనేవి, నిరసన తెలిపిన పార్టీల మీద అక్రమంగా కేసులు పెట్టడం అయితేనేవి, నిరసన తెలియజేయడానికి బయటికి రాకుండా గృహ నిర్బంధాలు చేయడం అయితేనేవి, 1, 2, 3 ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి మీరు ఈ రోజున పట్టపగలు దొంగలుగా దొరికిన తర్వాత ఇంకా మీరు మాట్లాడుతున్నారంటే ఇది ఏమని చెప్పాలని నాకైతే అర్థం కావడం లేదు. దయచేసి మీడియా మిత్రులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మీడియాకు సంబంధించిన వ్యక్తులు కాదు. మీ దగ్గర ఉన్నటువంటి గూండాలు, రౌడీలు, మీరు పెంచి పోషిస్తున్నటువంటి మీ ఇంట్లో మనుషులు మాత్రమే. మీడియాని అనవసరంగా దీనిలోకి లాగమాకండి. మీరు చేసినటువంటి మీడియాలో చేసినటువంటి దాడులు ఎవరు కూడా ఎప్పుడు కూడా చేయలేదు.
మేము ఏ ఒక్కరి మీద కూడా అక్రమ కేసులు పెట్టలేదు. తెలుగుదేశం పార్టీ మా నాయకులు కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి, కావలి నియోజకవర్గంలో నా పేరు చిరస్థాయిగా ఉండాలి, నేను ఏదైనా సాధించాలి, ఈ నియోజకవర్గానికి పేద ప్రజలకు అండగా ఉండాలనే ఒక తలంపుతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి గారు. వారిని ఆదర్శంగానే తీసుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఆయన వెనుక మేము అండగా నిలబడి మా వంతు ప్రయత్నంగా మేము కూడా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వెళ్తున్నాం. దయచేసి ఇటువంటి హత్యా రాజకీయాలు కానీ, ఇటువంటి రౌడీ రాజకీయాలు కానీ మీరు కనుక తిరిగి ఇదే కనుక చేసే పని అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మీరు చేసే పనులు చూస్తూ మాత్రం ఊరుకోదు. సామాన్య ప్రజలకు ఇబ్బంది పడకుండా మిమ్మల్ని ఏ విధంగా అయితే కట్టడి చేయాలో చట్టబద్ధంగానే మిమ్మల్ని కట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఏఎంసీ చైర్మన్ మిత్రుడు మరిశెట్టి వెంకటేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నిన్నటి రోజున జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ తెలిసిన విషయమే. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం గమనించాలి. ఇప్పుడు నేను వెళ్ళిన అక్కడ దొరికిన వాళ్ళే చెప్పారు కదా, మమ్మల్ని ప్రతాప్ రెడ్డి గారు పంపించారు, మమ్మల్ని షూట్ చేయమని చెప్పారు, ఎవరు అడ్డం వచ్చినా పొడవమన్నారు, నరకమన్నారని వాళ్ళే చెప్పారు కదా. మేము చెప్పలేదు, మేమేం బొమ్మరిల్లు కదలలేదే, మేమేం బాలమిత్ర కదలలేదే, వాళ్ళే కదా చెప్పారు. అన్ని ఛానల్స్ లో వచ్చింది కదా, వాళ్ళ కాల్ రిజిస్టర్ కూడా చూశారు కదా పోలీసు వారు అందరూ కూడా. దీంట్లో బొమ్మరిల్లు కథలు, డ్రామాలు, కోడికత్తి కథలు ఏమి లేవా ఇక్కడ? అవన్నీ మీకు అలవాటు. అసలు ఒక విషయం అందరం మాట్లాడుకుందాం. ఒకరి ప్రాపర్టీ మీద వారి అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరేయొచ్చా? ఈరోజు నువ్వు టంగు రోడ్లో కట్టి నీ ఇల్లు అసైన్మెంట్ ల్యాండ్ ఉందని అందరికి తెలుసు, దాని మీద డ్రోన్ ఎగరేస్తే నువ్వు గమ్ముకుంటావా? నువ్వు హరిశ్చంద్రుడివా? ప్రతాప్ రెడ్డి గారు నిన్న ఈరోజు ప్రెస్ మీట్ పెట్టావు, చెప్పండి. మీ ఇళ్ల మీద మీ అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేస్తే మీరు గమ్ముకుంటారా? అసలు డ్రోన్తో పోయిన వాళ్ళకి మారణాయుధాలతో ఏం పని? అందులో ఇద్దరు రౌడీ షీటర్లు ఉన్నారు. మళ్ళీ ఈ రోజు ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు పెద్ద పులితులైనట్టు, అసలు వాళ్ళే ఆనిముత్యాలైనట్టు, అసలు వాళ్ళంటి పద్ధతులు కావాలో లేనట్టు, అసలు వాళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నాయి. ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఒక విధంగా మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఏందేందో మాట్లాడుతున్నారు. 15 నెలల్లో ఈ నియోజకవర్గాల అక్రమాలు, దౌర్జన్యాలు, రౌడీసాలు, కొండాయిసాలు జరిగినట్టు మాట్లాడుతున్నారు. మీకేమో సిగ్గుందో అని అడుగుతున్నా నేను. మీకు సిగ్గు, శరం, మానం ఉందా మీకు? అసలు నిన్న మీరు చేసిన పని, మీరు చేసినంత ప్రజలంతా గమనించి అందరు నోట్లో వస్తుంటే మిమ్మల్ని ఈరోజు 10 గంటలకల్లా మీడియా సమావేశం ఏర్పాటు చేసి గర్వంగా చెప్తున్నారు, మేమే పంపించాం డ్రోన్లు ఎగరేయడానికి, మేమే ఆడ అవినీతి జరిగిందని చెప్తున్నాం, మేము అవినీతిని చిత్రీకరించడానికి పంపిస్తున్నాం అని చెప్తున్నారు. ఏం అవినీతి జరిగింది? ఆయన ఒక ఆయన ఈడ పెడతాడు అద్దాలు, ఒక ఆయన కావాలి, అందరూ తెలుసు ఆయన ఈడకి అద్దాలు పెట్టి ఆయన చెప్తాడు 1,00,000 కోట్ల క్యూబిక్ మీటర్లు తీశారంట. ఆడ 1,00,000 క్యూబిక్ మీటర్లు తీసే ల్యాండ్ ఉందాడ. నేను కూడా క్వారీ కాంట్రాక్టర్ని. ఆయన చెప్పాడు నాకు 1 ఎకరా చెడు, ఆయన ముందు నేనున్న క్వారీలో, ఇది మా ఇద్దరి పక్క పక్కన ఆయనది నాది. 1,00,000 క్యూబిక్ మీటర్లు 10 నెలల్లో తీసే కెపాసిటీ అన్నవరం క్వారీలో ఉందా? నీకు తెలుసా? ఏదో మీడియాలో మాట్లాడుతున్నాము, ఏదో మాట్లాడేస్తే పోతుందని చెప్పి మాట్లాడితే ప్రజలంతా గమనిస్తుంటారు. అది నీకు అన్నవరం క్వారీని ఎంతవరకు వాడుకోవాలో గవర్నమెంట్ రోడ్లకు కానీ, బ్రిడ్జీలకు కానీ, దేనికైనా వాడటానికి అన్నవరం క్వారీని ఏటికి వాడాలో పర్మిషన్ ఇచ్చున్నారు. మీ శివలను అడగండి, పక్కన కాంట్రాక్టర్ ఆయన తెలుసు ఎక్కడ కంకర ఎలా వాడాలనేది. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారు, ఎట్ట పడితే అట్ట మాట్లాడతారు, ఏదో పద్ధతులు ఏంటో మాట్లాడతారు. దళితులు పంపిస్తున్నారు, దళితులనే వాడుకుంటున్నారు, దళితుల మీద అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. దళితులను పంపిస్తే ఆ కామరాజు ఒక దళితుడు, ప్రసన్న ఒక దళితుడు, వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడతారు దళితులను ఉద్ధరించేటట్టు. ఏం ఉద్ధరిస్తున్నారు మీరు? ఎందుకు పంపిస్తున్నారు దళితుల్ని? ఎందుకు నిలదీరు మీరు ప్రతాప్ రెడ్డి? మేము దళితులు ఎందుకు పోవాలా? నీ ద్వారా కోట్లు సంపాదించుకున్న
అగ్రకులస్తులు ఉన్నారో వాళ్ళ బయట మరి ఎందుకు చెప్పరు మీరు? ఎందుకు పంపుతున్నారు దళితుల్ని? ఎవరు పంపన్నారు దళితుల్ని? గత సంవత్సరం నుంచి అతన్ని ఎలా వాడుకుంటున్నారు? రాజేష్ గాని శ్రావణ గాని ఎందుకు వాడుతున్నారు అలాగా? కనమలకున్నారు ఆయన పెట్టకూడదా? ఆయన సెల్ నుంచి మీడియాలో పోస్టులు పెట్టకూడదా? ఆయన ఎవరు? ఆయన నుంచి వస్తాడు పెద్ద కోర్టు కూడా అంబటి రాంబాబు లెవెల్ వస్తాడు. కావిలికి ఆయన పెద్ద బార్ వేస్తున్నాడు ఆయన రఘు. ఎవరు నాయన అసలు ఆయన మాట్లాడుతుంటే నిజంగా అంబటి రాంబాబే కనపడుతుంటాడు ఆయన. మీరు బావచ్చు కదా, మీరు పోయి చేయొచ్చు కదా. ఎందుకు ఇరికిస్తున్నారు దళితులను అన్ని కేసుల్లో? దేనికి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు? దళితులను ఉద్ధరించే నాయకులు అయితే మీ ఇద్దరు ఎందుకు చేయకూడదు? ఎందులో చెప్తారు గ్రావులు తోలేశారు, మట్టి తోలేశారు, సముద్ర ఇసుక తోలేరని. 15 నెలల్లో ఎక్కడైనా ఒక 2 ఎకరాలు లేఅవుట్ వేసినట్టు కావల ప్రాంతాలు చూపించండి. గ్రావులు తోలినట్టు కానీ, ఇసుక తోలినట్టు కానీ, మట్టి తోలినట్టు కానీ. పచ్చి అబద్ధాన్ని నిజంగా ఇది జరిగింది అనిపించడంలో మిమ్మల్ని మించిన కథా రచయితలు ఎవరు సినిమా ఇండస్ట్రీలో కూడా లేరయ్యా. అంత మేధావులు మీరు. ఎమ్మెల్యే గారి మూమెంట్ అంతా తెలుస్తా ఉంది. ముందు రోజు జొల్లంగి మండలం చోడవరం పోయి ఇచ్చారు. దాదాపు 15 నెలలు అయింది. ఆయన వ్యాపారాలు కానీ, ఆయన పొలాలు కానీ అన్నింటిని వదిలేసి ఆయన ప్రజాసేవలో నిమగ్నమై ఉంటాడు. కానీ ఈ మధ్య 3 రోజులు స్టార్ట్ చేశాడు. ఒకసారి ఒక పూట అటు పోయేస్తాం, ఒక పూట ప్రజలకు అందుబాటులో ఉంటామని చోడవరం వెళ్ళి ఆయన టెంకాయ తోటని ముందు రోజు విజిట్ చేసి వచ్చాడు. నిన్నటి రోజున అన్నవరం క్వారీ క్రషర్ అంతా చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆయనకు ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ వస్తే అక్కడికి వెళ్ళారు. మీరు చంపడానికి ప్రయత్నించారో, చంపబోతున్నారో, మీరేం చేయబోతున్నారో మీరు రెక్కి నిర్వహించడం తప్పు కదా. తప్పా కాదా చెప్పండి. ఆయన చెప్పాడు మేము చంపాలంటే మేము శివుడికి ప్రమాణం చేస్తామని. మరి మీరు ఎందుకు వెళ్ళారు నిన్నటి రోజున? ఇంకా 4-5 వెహికల్స్ ఉన్నాయి పక్కన, అన్ని కూడా పోలీసు విషయాలు తెలుస్తాయి. మీరు ఏవి ప్రమాణాలు చేసే నాయకులే మీరా? ఎన్ని చెప్పాం మేము ప్రమాణాలకు రమ్మని? మనీ స్కామ్ లో 100 కోట్లు తిన్నాడు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మేము నిరూపిస్తామని చెప్పాడు. సరే రమ్మన్నాం, వచ్చి ప్రమాణం చేయవా, నీకేం చేయమంటే అది చేస్తామని చెప్పాం. మీకు దేవుళ్ళన్నా, మీకు ప్రజలన్నా మీకేమైనా భక్తి ఉందా? మీరు మాట్లాడితే నీతుల గురించి, నిజాయితీల గురించి, కేసుల గురించి, దోపిడీ గురించి మీరు మాట్లాడితే ఎలాగా? 2014 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నావు. ఏ పార్టీ నాయకులు మేమేమన్నా కేసులు పెట్టామో దీన్ని ఒకసారి. 2019 నుంచి 2024 దాకా తమరు ఎమ్మెల్యే అయినాక మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారు, రౌడీ షీట్లు ఓపెన్ చేశారు, సోషల్ మీడియా పోస్టులు పెడితే వాటి మీద షీట్లు ఓపెన్ చేశారు, 307 కట్టారు, SC/ST కేసులు కట్టించారు. కావలి నియోజకవర్గం 6 పోలీస్ స్టేషన్లు చేద్దండి. ఎంతమంది తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద కేసులు పెట్టారా? మీరు కేసుల గురించి మీరు మాట్లాడతారా? కేసుల గురించి మాట్లాడే అర్హత మీకుందా? నా మీద 18 కేసులు పెట్టావు, 2 SC/ST కేసులు పెట్టావు, ఒక 307 పెట్టావు, ఒక రౌడీ షీట్ పెట్టావు. నేను రౌడీ షీటర్నా? రౌడీ షీటర్ నేనా? ఎవరిని కొట్టాం మేము? మీ అన్నదమ్ములు ఎవరిని కొట్టావు? ప్రతాప్ రెడ్డి. మేము మా రౌడీ షీట్ పెడతారు ఎక్కువ. మీరు మాట్లాడతారా? కల్మలపు నారాయణ అన్న, కామరాజు, ప్రసన్న, ఆయన ఎవరు అన్ని వస్తారు కానీ మీరా మాట్లాడేదే? రౌడీ షీట్ల గురించి, నీతి గురించి, నిజాయితీల గురించి, కేసుల గురించి, దోపిడీ గురించి మీరు మాట్లాడతారా? మీరా మాట్లాడేదే? ఎన్ని 100 ఎకరాలు లేఅవుట్లు ఇస్తే కావాల గ్రావులు తోలి మీరు దోచుకున్నారు మీ ఎమ్మెల్యే. మీరు మాట్లాడితే ఎలాగా? లేస్తే గ్రావులు దోపిడీ అంటారు, ఇసుక దోపిడీ అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు. ఈరోజు కావలి ఎమ్మెల్యే గారు 15 నెలల్లో 10 సంవత్సరాలు నీ పీరులో జరిగినటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఆయన జరుపుతా ఉన్నాయి, చేస్తా ఉన్నాడు, తిప్పులు పడతా ఉన్నాడు. ఢిల్లీ స్థాయిలో ఏం జరుగుతాయో, అమరావతి స్థాయిలో ఏం జరుగుతాయో, జిల్లా స్థాయిలో ఏం జరుగుతాయో అదే పని మీద కట్టలు పట్టుకుని తిరుగుతాడు మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ కూడా. నువ్వేం చేసావు ఆ రోజు? మహేంద్ర ఎన్ని ఎకరాలు వేసాడు, మహేంద్ర దగ్గర ఎంత తీసుకున్నావు? సుకుమార్ రెడ్డి ఎన్ని ఎకరాలు వేసాడు, ఆయన దగ్గర ఎంత తీసుకున్నావు? కాటా శ్రీనివాస్ రెడ్డి ఎన్ని ఎకరాలు వేసాడు, ఎంత తీసుకున్నావు? రోజుకి 2 ట్రిప్పులు తోలేయి వాట్సాప్ లో పిల్లకాయలు పెట్టి ఎన్ని ట్రిప్పులు వచ్చాయో, ట్రిప్కి ఎంత వసూలు చేసుకునే పని మీద నువ్వు ఉండవు. 1000 కోట్ల అభివృద్ధి చేశాడంట. ఎక్కడే చేసింది 1000 కోట్లు? ఒక 100 కోట్ల అభివృద్ధి చూపించండి కావాలో. ఎక్కడైనా మాట్లాడుకుందాం మనం. అభివృద్ధి గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడబాకండి మీరు. కావలి జనం, నియోజకవర్గ ప్రజలంతా గమనిస్తున్నారు. మీకు తెలుసో లేదో ఇక్కడ జిల్లాలో వీళ్ళని త్రిమూర్తులు అంటారు, ముగ్గురిని. దేంట్లో త్రిమూర్తులు తెలుసా? అబద్ధాలు బాగా నిజాలుగా వర్ణించడంలో.
అంటే నిన్నదాకా జైల్లో వచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు పచ్చి అబద్ధాన్ని మంచి నిజంగా చూపిటిలో తిట్టలేదు. వాళ్ళిద్దరికి ఏదో జరిగింది, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, వాళ్ళిద్దరు మంచి స్థాయికి వెళ్ళారు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో, నాకు కూడా ఏదో ఒకటి జరగాలని చెప్పి మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు 2 నెలల నుంచి. ఇదే పని అతనికి. అది ఇంటి మీద ఏదో దాడి చేయించుకోవటమా, కారు పగలు కొట్టటమా, మా వాళ్ళు ఏదో ఒకటి చేయటమా చేస్తే జగన్మోహన్ రెడ్డి రావాలా, ఆయన పలకరించాలా, ఇది ఆయన కాన్సెప్ట్. మా ఎమ్మెల్యే గారే వాటిని ఎంకరేజ్ చేయట్లేదు. గమ్ముకునండి, ఎటువంటిది చేయొద్దు మీరు. నిన్నైతే మా వాళ్ళని కంట్రోల్ చేయలేక అందరం అల్లాడిపోయాం. నీ కాన్సెప్ట్ అది. నీ ఇల్లు పగలు కొట్టించుకోవడమో, కారు పగలు కొట్టించుకోవడమో, నీకేమైనా అయితే మీ నాయకుడు వచ్చి పలకరించాలి కావాలకి. జీవితంలో అటువంటి పనులు మేము చెయ్యం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి ఆ పార్టీ సిద్ధాంతాలు నేర్చుకున్న కేడర్ మాది. మమ్మల్ని దాడి చేసిన వాళ్ళు, మా మీద కేసులు పెట్టిన వాళ్ళు, మా ఇల్లులు, మా ఆఫీసులు పగలగొట్టిన వాళ్ళకి స్వచ్ఛందంగా బ్రహ్మాండంగా జరుగుతారు కావాలి. ఒక్కరిని కూడా ఒక్క మాటల్లో కేసు పెట్టిలా మేము. అదే మీరు చిన్న మాట మాట్లాడితే జైలు పంపించారు. విలేకరులు కొట్టి విలేకరుల మీద కేసులు పెట్టించిన చరిత్ర మీది. మీరేంది మాట్లాడేది రౌడీజాల గురించి, నీతుల గురించి, అన్యాయాల గురించి? నిన్న ఎందుకు మీరు మారణాయుధాలతో అన్నవరం క్వారీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వాళ్ళే కమిట్ అయ్యారు చేశామని. ఇదంతా చాలా దురదృష్టమైన సంఘటన. 2014లో ప్రతాప్ రెడ్డి గారు కావాల శాసనసభ్యుడైన దగ్గర నుంచి ఈ క్రిమినల్ యాక్టివిటీస్, ఈ దురాగతాలు, ఈ కేసులు పెట్టించుకోవటాలు, కక్ష సాధింపులు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కావలి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. కావలి నియోజకవర్గ ప్రజలు 30,000 పై చిలుకు ఓటుతో ఓడించి నీకు గుర్తు చెప్పి పంపించారా? ఓపీ పట్టవే 2-3 సంవత్సరాలు, ఎందుకంత తొందర నీకు? దోచుకోవటంలో మళ్ళా టైం ఉంది. మీకు ఎట్ట లేదు, నీకు లేదు, మీ ఓడికి లేదు. జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యలేదు, కావిలో నువ్వు ఎమ్మెల్యే ప్రసక్తే లేదు. ఎందుకు మీకు అంత తొందర? మీరు అనుకుంటున్నారు మేమంతా చాలా నిజాయితీ పరులు, సామాన్య మనుషులు. మేము అనుకుంటే ఈరోజు మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీరు అధికారులు ఉన్నారు, మేము ప్రతిపక్షం ఉన్నట్టు మీ బెదిరింపులు, మీ సవాళ్ళు, మీరు మాట్లాడే మాటలు, అది చేస్తా ఉంటారు, ఇది చేస్తా ఉంటారు, అది అంటారు, ఇది అంటారు, కిందల నవ్వులు నవ్వుతారు. చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా, మిమ్మల్ని వదిలిపెట్టరు. మిమ్మల్ని కావ్యకృష్ణారెడ్డి గారిని ఏదో ఒక దాడి చేయాలా, ఆయన చేత చేయించుకొని వాళ్ళ మనుషుల చేత మమ్మల్ని ఏదో ఒకటి చేయించుకోవాలా? నీ కాన్సెప్టే అది. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు మాట్లాడారు, ఉదయం అందరూ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అవన్నీ కరెక్ట్ కాదు. మీరు చేసే పనులు, మీరేం చేశారో 5 ఏళ్ల పాటు మీరేం చేశారో ఒక్కసారి మీ ఆత్మని పరిశీలించుకోండి. ఇది కరెక్ట్ కాదు. కావలి నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు. మీరు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పడానికి కావలి పట్టణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ కేసు మీద, నిన్న జరిగిన దుర్ఘటన మీద పోలీసు వారు అన్ని విధాల ఎంక్వైరీ చేసి దోషులను కఠినంగా శిక్షించాలి. ఈ కుట్రకి సూత్రధారుడైన ప్రతాప్ రెడ్డిని అర్జెంటుగా అరెస్ట్ చేయాలని చెప్పి మా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.